హాయ్ ఎవరీవన్, ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన ప్లాంట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇవి అన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఓన్లీ సీజనల్లో అన్సీజనల్లో వచ్చేటటువంటి ప్లాంట్స్. ఇవన్నీ కూడా ఓన్లీ వింటర్ సీజన్లో ఎక్కువగా ఈ రకాలు అయితే ఎక్కువగా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోలో అయితే అన్నీ చూడొచ్చు. అండ్ ఇటువంటి ప్లాంట్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. దిస్ ఈజ్ ఆల్సో వెల్కమ్ టు కడియం అబ్బాయి ఛానల్. ఇక్కడ ముందుగా అయితే ఇక్కడ మందార మొక్కలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా డ్వార్ఫ్ మందారం. ఇవి చాలా బాగున్నాయి. మీరు చూసారా, ఇక్కడ కలర్స్ కూడా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎల్లో కలర్ అండ్ వైట్, రెడ్ అండ్ పింక్, ఆరెంజ్ ఇటువంటి కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 6 ఇంచెస్ పాట్లోనైతే ఉన్నాయండి. 6 ఇంచెస్ పాట్ ఇది, ఇందులోనైతే వస్తాయి. వీటి కాస్ట్లు అన్నీ కూడా మీకు వాట్సాప్లో మీరు చూసుకోవచ్చండి. మీరు ఎవరైనా కావాలనుకున్నా కూడా అక్కడ మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ అంటే ఎక్కువగా కాస్తున్నాయి మొక్కలకైతే. అండ్ ఒకే మొక్కకి 2 రకాలు కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. 2 ఫ్లవర్స్ వచ్చాయి. ఇది 2 మొక్కలు నాటారండి కుండీలో, అందుకే 2 వెరైటీస్ కలర్స్ అయితే వచ్చాయి. ఇవండి మందారంలోని డ్వార్ఫ్ మందారం ఇది. ఇక నెక్స్ట్ ఇక్కడ బంతి వెరైటీ ఉన్నదండి. బంతిలోని ఇక్కడ ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్స్ ప్లాంట్స్ మాత్రమే ఇక్కడ అయితే ఉన్నాయి. ఇవి చూసారా, ఇవన్నీ కూడా ఇది అంతా కూడా ప్యాకెట్లో వస్తుందండి. ఇటువంటి ప్యాకెట్లో వస్తాయి మొక్కలు. ఇవి కూడా బాగున్నాయి మొక్కలు, చూడొచ్చు. ఇవన్నీ కూడా కొన్ని ఫ్లవర్స్తోనైతే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇంపేషన్స్ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంపేషన్స్ మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇంకండి చూడొచ్చు. ఇంకో ఇది పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ పర్పుల్ కలర్, ఇటువంటి వైట్ కలర్, ఇటువంటి కలర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంపేషన్స్ మొక్కల్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద కుండీల్లో ఉన్నాయండి. ఇవి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడతాయి. ఇక్కడ పక్కనే మనం చూసుకుంటే ఇక్కడ చామంతులు ఉన్నాయండి. చామంతులు, ఇది బెంగళూరు చామంతి అండి. ఇవి చూసారా, బాగుంది. ఇవి ఇక్కడ ఒకే మొక్కకి 2 కలర్స్ అయితే మిక్సింగ్ అయితే వస్తున్నాయి, చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ పర్పుల్ కలర్లోని లైట్గా వైట్ కలర్ మిక్సింగ్ అయితే వస్తున్నాయి. ఎల్లో కలర్ కూడా చూడండి, ఎల్లోలో కూడా రెడ్ కలర్ అయితే వస్తున్నాయి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి నార్మల్ చామంతిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడా మనకి ప్యాకెట్లో వస్తాయండి. ఇవి బాగున్నాయి మొక్కలు. ఇంకా వీటిలో కలర్స్ అయితే ఓన్లీ తక్కువగానే ఉన్నాయండి. ఇంట్లోనైతే వైలెట్ కలర్ అండ్ రెడ్ కలర్, ఎల్లో కలర్ మాత్రమే ఉన్నాయి అండి. ఇది ఒకటి. ఫ్లవర్స్ అయితే కొంచెం మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మిక్సింగ్ అయ్యి రావడం వల్ల చాలా అంటే చాలా బాగున్నాయి. మిక్సింగ్ అయ్యి వచ్చాయి కదండి, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పిటోనియా మొక్కలు అయితే ఉన్నాయి. ఇవి కూడా 2 కలర్స్లో వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. చూసారా, వైట్ గీతలు వచ్చి ఫ్లవర్ మొత్తం అందంగా కనిపిస్తుంది. ఓన్లీ డబుల్ కలర్స్ రావడం వల్ల చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా, వీటిలో కూడా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. పర్పుల్, రెడ్, ఆరెంజ్, వైట్ ఇటువంటి కలర్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇవి కుండీల్లో ఉన్నాయండి. మనకి నార్మల్ ప్యాకెట్స్లో కావాలన్నా సరే అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా వేరే మొక్కలు చూద్దాం. బిగోనియా ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవి మన నార్మల్ సీజన్స్లో ఎనీ టైం కూడా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవి సీజనల్ అయితే కాదు, నార్మల్గానే వస్తూ ఉంటాయి. బాగున్నాయండి. ఇందులోనైతే పింక్ కలర్ అండ్ వైట్ కలర్ ఉన్నాయి. ఓన్లీ 2 కలర్స్ మాత్రం ఉన్నాయి. ఇవి చూసారా, ఓన్లీ ఇవి కొంచెం చూడడానికి ప్లాస్టిక్ మొక్కలాగా అయితే కనిపిస్తున్నాయి, కానీ బాగున్నాయండి. మన న్యాచురల్ ప్లాంట్సే బాగున్నాయి. ఇవి సీజన్తో సంబంధం లేదు. ఫ్లవరింగ్ అయితే ఎనీ టైం కూడా వస్తుంది. ఇక్కడ ఎంపేషన్స్ మొక్కలు ఉన్నాయండి. ఇవి కూడా
ఓన్లీ సీజనల్ ప్లాంట్స్ ఇవి. ఓన్లీ సింగిల్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి. ఇందులో కొన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయి. వైట్ ఉంది, అలాగే పర్పుల్ ఉంది, అలాగే ఆరెంజ్ ఉంది, రెడ్ కలర్ ఉంది, వైట్ ఉంది. ఇట్లాగైతే వీటిలోనైతే కలర్స్ అయితే ఉన్నాయండి. ఇవి కుండీల్లో వస్తున్నాయి మొక్కలు. ఇవి కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. వీటిని సన్లైట్లో పెట్టకూడదండి, కొంచెం నార్మల్ నీడగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్యాలంచు మొక్కలు ఉన్నాయండి. ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి మొక్కలు. ఇవి చూడడానికి సేమ్ ప్లాస్టిక్ మొక్కలాగా అయితే కనిపిస్తాయి. చూడొచ్చు మీరు, కొంచెం ప్లాస్టిక్ మొక్కల్లాగా అయితే కనిపిస్తాయి. ఇవి మన న్యాచురల్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా సీజనల్ ప్లాంట్స్ అండి. ఓన్లీ ఇవన్నీ కూడా మనకి సీజన్లో మాత్రమే ఫ్లవరింగ్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా ఇందులోనైతే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులో రెడ్, ఆరెంజ్, వైట్, పింక్, పర్పుల్ ఇటువంటి కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా డార్క్ కలర్లో ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇవి మనం తీసుకుంటే ఒక మొక్క మాత్రం తీసుకుంటే పెద్దగా లుక్ ఏమి ఉండదండి. ఎక్కువ మొక్కలు మనం ఇంటి దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా కనిపిస్తాయి. అండ్ ఇటువంటి మొక్కల రేట్లన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు రేట్లన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయండి. ఇవి చూసారా, ఇందులోనైతే పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో, రెడ్ కలర్ ఈ కలర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పూణే చామంతి అండి. వీటిలోనైతే ఈ కలర్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మొక్కలు. ఇవి ఓన్లీ మనకి సింగిల్ కలర్తోనే వస్తున్నాయి. ఇంతకుముందు మనం చూసినవి ఒకే ఫ్లవర్లోని 2 కలర్స్ అయితే మిక్సింగ్ అయ్యి వచ్చాయి. ఇవైతే ఓన్లీ మనకి సింగిల్ కలర్ మాత్రమే వస్తున్నాయి. ఇవి కుండీల్లో అయితే ఉన్నాయండి. ఇవి కలర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అయితే మందార మొక్కలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్యాకెట్లో అయితే ఉన్నాయి. ఇందాక మనం ముందు చూసినవి అయితే అవన్నీ కూడా కుండీల్లోనైతే వచ్చాయండి. ఒక 6 ఇంచ్ పాట్లోనైతే వచ్చాయి. ఇవన్నీ కూడా ప్యాకెట్స్లో ఉన్నాయండి. 13 బ్యాగ్ ఇది చూసారా. ఇవి కూడా ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి. ఇవి చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద సైజులోనే వస్తున్నాయి. ఇవన్నీ రేట్లన్నీ కూడా మీరు వాట్సాప్లో చెక్ చేసుకోవచ్చు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే. ఇందులోనైతే ప్యాకెట్స్లో కూడా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయండి. మీరు చూడొచ్చు. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది అండ్ వైట్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, ఎల్లో ఉంది, వైట్ ఉంది అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ కూడా ఉన్నాయండి. అలాగా ఇక్కడ కొన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయండి. మీకు ఇవన్నీ కూడా కలర్స్ అయితే వీటిలో కూడా అన్ని రకాల కలర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి సాల్వియా మొక్కలు అండి. వీటిని సాల్వియా మొక్కలు అంటారు. ఇవి చూసారా, ఇవి నార్మల్ పైకి అయితే ఫ్లవర్ వచ్చింది. నార్మల్ సింగిల్ స్టెమ్ కలర్ పైకి వచ్చి సైడ్కి ఫ్లవర్స్ వచ్చినట్టు కొంచెం బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి కూడా ఓన్లీ సీజనల్ ప్లాంట్స్ అండి. ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే వీటికి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. వీటిలోనైతే ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఉన్నాయండి. ఇక్కడైతే వీటిలోనే ఎక్కువగా పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్ అయితే ఉంటాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఉన్నాయి ఇవండి. నెక్స్ట్ ఇక్కడ బంతి కూడా ఉన్నాయండి. ఇందాక ఆల్రెడీ మనం చూపించాము. ఇవన్నీ కూడా బంతి, ఇవి చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఇక్కడ తరోనియా మొక్కలు ఉన్నాయండి. ఇవి కూడా ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే ఫ్లవరింగ్ అయితే వస్తాయి. ఇవి మొక్కలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా తక్కువగానే వచ్చాయండి. ఇవి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయండి. లీవ్స్ కన్నా ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి ఈ మొక్కలకైతే. వీటి గురించి చూసుకుంటే ఇవి కూడా బాగుంటాయండి ఫ్లవర్స్ అయితే. అండ్ ఈ ఓన్లీ మనకి వింటర్ సీజన్లోనే కనిపిస్తాయి. ఇందులో కలర్స్ అయితే ఓన్లీ వైట్ ఉంటుంది, అలాగే పర్పుల్ ఉంటుంది అండ్ బ్లూ కలరు, రెడ్ కలర్ మాత్రమే ఉంటాయండి ఇందులోనే. ఇవి కూడా బాగుంటాయి. వీటిలో ఎక్కువగా కలర్స్ అయితే ఉండవండి, కానీ ఫ్లవర్స్ రావడం అయితే మొక్కలకి చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి, బాగుంటాయండి. ఇక్కడ ఎల్లో కూడా ఉందండి, చాలా ఒకటైతే ఉంది, చాలా చిన్నగా ఉంది మొక్క. నెక్స్ట్ ఇక్కడ డయాంతస్ మొక్కలైతే ఉన్నాయండి. ఇవి చాలా బాగుంటాయి చూడడానికి, చాలా కలర్ఫుల్గా 2 కలర్ మిక్సింగ్ అయ్యి భలే ఉంటాయండి మొక్కలైతే డయాంతస్. ఇవి ఓన్లీ సీజనల్ ప్లాంట్స్ అండి. ఓన్లీ మనకి ఈ వింటర్ సీజన్లో మాత్రమే ఫ్లవరింగ్ అయితే వస్తుంది. అండ్ వీటిలో కూడా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయండి. వీటిలోనైతే కలర్స్ మిక్సింగ్ అయ్యి వస్తాయి, వైట్ అండ్ రెడ్ అండ్ వైట్ అండ్ పింక్ ఇలా వస్తాయి. చూడొచ్చు, వైట్ అండ్ పర్పుల్
అండ్ ఇక్కడ కూడా పర్పుల్ ప్లాంట్స్, ఓన్లీ రెడ్ కలరు, ఓన్లీ సింగిల్ వైట్, ఓన్లీ పింక్ కలర్ మిక్సింగ్, ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు. వీటిలోనైతే ఈ కలర్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయండి. ఈ ఫ్లవర్స్ అయితే మనం ఎక్కువ మొక్కలు తీసుకుంటే ఇటువంటివి మనకి అందం అనేది కనిపిస్తుంది. ఓన్లీ సింగిల్ ప్లాంట్స్ తీసుకుంటే దీనికి అంతలా కనిపించదు. ఇక్కడైతే పింక్ కలర్ అయితే ఉంది, పింక్ కలరు. ఈ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా. నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ నెక్స్ట్ అయితే గజీనియా మొక్కలు అయితే ఉన్నాయండి. ఇవి ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే ఫ్లవరింగ్ అయితే వస్తాయి. ఇవి కూడా చాలా బాగుంటాయండి. సేమ్ కొంచెం చామంతి మొక్కల్లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్లవర్స్ అయితే, కానీ బాగుంటాయండి ఇవి కూడా. వీటిలోనైతే ఎక్కువ కలర్స్ అయితే ఉండవండి. ఓన్లీ ఆరెంజ్ అండ్ ఎల్లో, వైట్ కలర్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఎల్లో అండ్ వైట్, ఆరెంజ్ అండి. ఇదిగండి ఓన్లీ ఈ కలర్స్ మాత్రమే వీటిలోనైతే ఉంటాయి. ఇది చూడొచ్చు, బాగుంటాయండి. ఇవి కూడా చామంతి ఫ్లవర్స్ లాగా వస్తాయి ఫ్లవర్ అయితే, కానీ వీళ్ళు మొక్క అయితే డిఫరెంట్గా ఉంటుంది. బాగున్నాయి ఇవి కూడా. అండ్ నెక్స్ట్ వేరే మొక్కలు అయితే చూద్దాము. ఇక్కడ చూసారండి, ఇది వైట్ కలర్ బంతి. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి, బాగున్నాయి. కలరు నేను ఫస్ట్ టైం చూస్తున్నా, వైట్ కలర్ బంతి చూడడం. చాలా బాగున్నాయి. ఇవి కూడా ఫ్లవర్స్ అయితే వచ్చాయి, అలాగే మొగ్గలు కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయండి. ఇటువంటి మొక్కలు మీకు ఏవైనా సరే వీడియోలో కనిపించినవన్నీ కావాలనుకుంటే, మీరు ఎవరైనా సరే నర్సరీ దగ్గర రావాలనుకుంటే, నర్సరీ లొకేషన్ అనేది మీకు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఉంటుందండి. ఎవరైనా నర్సరీ దగ్గరకు వచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు వచ్చి తీసుకోవచ్చు. అండ్ ఇటువంటి ప్లాంట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా సరే మీరు వాట్సాప్లో చూసి మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.